10:30కు ఆయన గుడికి పోయి గుడిలో పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి గుడిలో నుంచి ఆయన బయటకు వస్తూ ఉంటే గుడి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా గుడి నుంచి తాను ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టెలు పట్టుకొని పోలీసులను పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి రాంబాబుని అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులను పక్కన పెట్టుకొని కర్రలులా పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకొని కర్రలతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబన్న కారును అడ్డగిస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది, మరో వైపున ఆయన తిరుగుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లు ఏమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుగుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిరిగితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిరిగితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30 ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా, తనను ఒకవైపున తిరుగుతూ ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ, అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు, వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు తిట్టిన దానికి, వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పే అయితే
క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి. కానీ వీళ్ళేం చేశారు? దాన్ని వక్రీకరిస్తూ దాన్ని ట్విస్ట్ చేస్తూ ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి ఏకంగా 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది. గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను.